తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. అన్నమాచార్యుల వారి పదాలు వేదాల సారాలు, వీణానాదాలు, అందరికీ ఆహ్లాదాన్ని కలిగించే దివ్యమైన సంకీర్తన కుసుమాలు. ఆ సంకీర్తన కుసుమాల రాగమాలిక అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, సాహితీవేత్త, ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా సేవలు అందిస్తున్న శ్రీ కొప్పరపు శేషశైలేంద్ర గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. విశిష్ట అతిథిగా విచ్చేసిన అవధాన కళానిధి, శతావధాని శ్రీ ఆముదాల మురళి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. అన్నమయ్య ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని వేవేల చందాలలో కీర్తించి స్వామివారి స్వరూపాన్ని మనందరికీ అనుసంధానం చేశారు. ఒక్క అన్నమయ్య సంకీర్తన చాలు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మదిలో నిండుగా నిలుపుకోవడానికి. అటువంటి ఓ సంకీర్తన అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో భాగమైంది. వాడే వెంకటాద్రి మీద వరదైవము అంటూ యువగాయిని ప్రవస్తి పాడనున్నారు. విని ఆస్వాదిద్దాం. వెంకటాద్రి మీద వరదైవము, వాడి వెంకటాద్రి మీద వరదైవము, పొడివితో పొడ చూపే పొడవైన దైవము, పొడివితో పొడ చూపే పొడవైన దైవము, వాడే వెంకటాద్రి మీద వరదైవము, పొడివితో పొడ చూపే పొడవైన దైవము, వాడే వెంకటాద్రి మీద వరదైవము. ఒక్కొక్కరు మగు బాలనోగి బ్రహ్మాండ కోట్లు, ఒక్కొక్కరు మగు బాలనోగి బ్రహ్మాండ కోట్లు, పిక్కటి వెలుగొందే పెను దైవము, ఒక్కొక్కరు మగు బాలనోగి బ్రహ్మాండ కోట్లు, పిక్కటి వెలుగొందే పెను దైవము, పక్కన నూతనలోని
సరిబట్టి అసురుల తరగి పడవేసిన దండి దైవము సరుస శంఖ చక్రాలు సరిబట్టి అసురుల తరగి పడవేసిన దండి దైవము సిరిపురమున నుంచి శ్రీ వెంకటేశుడై సిరిపురమున నుంచి శ్రీ వెంకటేశుడై శరణాగతులగాచే సతమైన దైవము సిరిపురమున నుంచి శ్రీ వెంకటేశుడై శరణాగతులగాచే సతమైన దైవము వాడే వెంకటాద్రి మీద వర దైవము కోడి మీద కోడ చూపే కోడవైన దైవము వాడే వెంకటాద్రి మీద వర దైవము వర దైవము వర దైవము వర దైవము వెంకటాద్రినాథుని అవతార వైభవాన్ని ఆర్తితో ఆలపించావు ప్రవస్తి. ధన్యవాదాలు. శేషశైలేంద్ర గారు, ప్రవస్తి పాడిన ఈ సంకీర్తనలోని సాహిత్యంపై మీ అభిప్రాయం చెప్తారా? అమ్మ చాలా గొప్పగా పాడావు అమ్మ, చాలా అద్భుతంగా పాడావు. నాకు బాగా నచ్చింది నువ్వు పాడిన విధానము. దీనిలో అన్నమాచార్యుల వారు ఆయన యొక్క వామన అవతారాన్ని ఉదహరించారు. చక్కగా ఒక్కొక్క రోమకూపాన నొగి బ్రహ్మాండ కోట్లు పిక్కటిల్ల వెలుగొందే పెనుదైవము. స్వామివారి యొక్క రూపం ఎట్లా ఉందంటే ఈ విశ్వం మొత్తం నిండిపోయి ఈ బ్రహ్మాండ కోట్లు ఏవైతే బద్దలైతే ఎంత వెలుగైతే వస్తుందో ఆ వెలుగుని నింపుకొని స్వామివారు కనిపించారు. పక్కినను తనలోని 14 లోకాలు తొక్కి పాదాన కొలచే దొడ్డ దైవము. తనలో ఉన్న 14 లోకాలనే తన పాదంతో కొలిచిన ఆ వామనమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ వామనమూర్తి మన ఎదురుగా ప్రత్యక్షంగా వెంకటాద్రిలో నిలిచి ఉన్నాడు ఆ వరదైవము అని చెప్పని చాలా గొప్పగా అన్నమాచార్యుల వారు ఆ వామనావతార ఘట్టాన్ని మనకి ప్రదర్శింపజేశారు. నువ్వు పాడిన విధానం కూడా అట్టనే వామనావతారం నువ్వు చూపించావు. నువ్వు చాలా గొప్పగా పాడావు. ఆముదాల మురళి గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యంపై మీ అభిప్రాయం చెప్తారా? ఓలేటి వెంకటేశ్వర్లు గారు స్వరపరిచినటువంటి వసంత రాగంలోని పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఆధ్యాత్మిక కీర్తనను ప్రవస్తి చాలా చక్కగా గానం చేసింది. ధన్యవాదాలు సార్. ఇందులో ఇది 17వ మేళకర్త రాగం అయినటువంటి సూర్యకాంతం యొక్క జన్యరాగం అనే ఒక అభిప్రాయం. అదేవిధంగా 15వ మేళకర్త అయినటువంటి మాయమాళవ గౌల నుంచి పుట్టినటువంటి రాగం అని ఇట్లా 2 అభిప్రాయాలు ఉన్నాయి వసంత రాగానికి సంబంధించి. వసంత రాగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది సాయంకాలం పాడాల్సినటువంటి రాగం. అంటే ఏ రాగం ఏ సమయంలో పాడాలి అనడానికి సంగీత శాస్త్రంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇక దీనికి దగ్గరలో ఉన్నటువంటి రాగం లలిత రాగం అనేది దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక సాహిత్య విషయానికి వస్తే భక్తులను అనుగ్రహించడం కోసం, ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసం, అధర్మాన్ని ప్రక్షాళన చేయడం కోసం ఆయన అవతారాలు ధరిస్తూ ఉంటాడు. ఎట్లా ధరించాడు? శంఖచక్రాలు సరిబట్టి అసురులను తరిగి పడవేసిన దండి దైవము. ఎవరైతే దుర్మార్గులు ఉంటారో, ధర్మబద్ధంగా ప్రవర్తించకుండా ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్లను నిర్దాక్షిణ్యంగా చెండివేయడానికి ఆయన అవతారాలను తీసుకుంటూ ఉంటాడు. శరణాగతులను కాచేటువంటి సతమైన దైవము, సచ్చిదానంద స్వరూపుడు, సత్ చిత్ ఆనంద స్వరూపుడు. ఆ సత్ అనే దానికి అర్థం ఏమిటంటే శాశ్వతమైనటువంటి వాడు అని. ఆయన శాశ్వతమైనటువంటి వాడు, జీవులు అశాశ్వతులు. అందుకని అశాశ్వతమైనటువంటి జీవితానికి పరమార్థం సాధించాలి అంటే శాశ్వతమైనటువంటి ఆయన పాదపద్మాలను ఆశ్రయించాలి. అది భక్తితో ఆశ్రయించాలి. ఆ భక్తి మనం పాడేటువంటి పాటలో ప్రస్ఫుటీకరణ కావాలి. ప్రవస్తి పాడినటువంటి పాటలో ఆ భక్తి నిండుగా కనిపించింది. ఆమెకు ఆ దేవదేవుడు మరింత అభ్యుదయాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. ధన్యవాదాలు సార్.
శ్రీరామచంద్రుడు మూర్తీభవించిన ధర్మమూర్తి. ఆది కావ్యమైన రామాయణంలోని ఘట్టాలను అన్నమయ్య చక్కని చరణాలలో పొందుపరిచి తారక మంత్ర మహిమను తెలిపే పల్లవితో రామకావ్యాన్ని రమణీయంగా రచించారు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు అనే ఈ సంకీర్తనను యువగాయిని శ్రీధృతి ఆలపించనున్నారు. విని ఆస్వాదిద్దాం. తారక బ్రహ్మ మంత్రము తానయ్యున్నాడు రాముడు ధారునిలో చెలువొందే దశరథ రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానయ్యున్నాడు రాముడు ధారునిలో చెలువొందే దశరథ రాముడు. ఆ
అన్నమయ్య దర్శించిన తారక బ్రహ్మమంత్ర వైభవాన్ని రాగయుక్తంగా ఎంతో చక్కగా పాడావు శ్రీధృతి. ధన్యవాదాలు. శేషశైలేంద్ర గారు, శ్రీధృతి పాడిన ఈ సంకీర్తనలోని సాహిత్యంపై మీ అభిప్రాయం చెప్తారా? మానవాళిని ఉద్ధరించడం కోసం అని చెప్పని ఆ తారక రామప్రభు మన కోసం వచ్చి ఆయన కష్టాలు పడి ఎంతోమంది రాక్షసులని దునుమాడి ఒక సంస్కారాన్ని నేర్పాడనమాట ప్రపంచానికి. ఆయన అంతటి గొప్ప రామావతారాన్ని ఈరోజు మీరు ఈ విధంగా చాలా చక్కగా గొప్పగా పాడారు. అన్నమాచార్యుల వారు ఆ కీర్తనలో తారక బ్రహ్మమంత్రము తానై ఉన్నాడు రాముడు, దారునిలో చెలువొందే దశరథ రాముడు, కొండలంతలు వానర కోటులు గొలువుగాను దండితో కొలువున్నాడు తగరాముడు. రావణాసురుణ్ణి గెలిచి వచ్చిన తర్వాత రాముల వారి యొక్క పట్టాభిషేకాన్ని మనకి ఒక చిత్రాన్ని గీసినట్టు అన్నమాచార్యుల వారు ఈ విధంగా మనకు చూపించారనమాట. అందుకనే రాముల వారి కథ చదివిన సీతాయా చరితం మహత్ అన్నారు వాల్మీకి గారు. ఆ వాల్మీకి మహర్షి చెప్పిన నిజంగా సీత యొక్క చరిత్ర కానీ రాముని యొక్క చరిత్ర కానీ వారి వ్యక్తిత్వాన్ని కానీ మనం పరిశీలిస్తే ఎంత గొప్పగా ఉంటుందంటే, సీత గొప్ప మంత్రి, రాముడు గొప్ప రాజు. సీత ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాల మీద ఆధారపడే రావణుడు వధింపబడ్డాడు. సీతా అమ్మవారు తమ నిర్ణయాలు తీసుకోకపోయినట్లయితే అసలు రావణ వధ జరిగేదే కాదు. ప్రతి క్షణంలో కూడా సీతా అమ్మవారే రాముడిని నడిపించింది. ఆ రామాయణం యొక్క గొప్పతనం ఏంటంటే రాముడు సీత కలిసిన ప్రయాణం కాబట్టి రామాయణం అన్నమాట. దానిలో ఆ సీతమ్మవారు చూపించిన తెగువ, ఆమె యొక్క ధీరోదాతత ఆ విధంగా రామాయణంలో మనకు కనిపిస్తుంది. రాముడు సీత కలిసి చేసిన ప్రయాణాన్ని ఈ విధంగా అన్నమాచార్యుల వారు చాలా గొప్పగా ఆ పట్టాభిషేక ఘట్టాన్ని మనకి ఈ విధంగా ఆయన యొక్క పదాలలో మనకి ప్రదర్శింపజేశారు. దాన్ని నువ్వు చాలా దర్శింపజేశావు. ధన్యవాదాలు. బాగా పాడావమ్మా. ధన్యవాదాలు. ఆముదాల మురళి గారు, శ్రీధృతి పాడిన ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం చెప్తారా? జోస్య భట్ల రాజశేఖర శర్మ గారు స్వరపరిచినటువంటి చలనాట రాగంలోని తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనను చక్కగా పాడింది శ్రీధృతి. ఇది 36వ మేళకర్త రాగం. దీని జన్య రాగాలు నాట, గంభీర నాట అనేటివి ఉన్నాయి. ఇక ఇందులో విషయాలకు వస్తే ప్రారంభమే తారక బ్రహ్మ మంత్రము అని చెప్పి అన్నారు. రామ అనేటువంటి పేరు కాదు, అది మంత్రం. ఆ రా అనేది అష్టాక్షరి మహామంత్రంలో నుంచి, మా అనేదాన్ని పంచాక్షరి మహామంత్రంలో నుంచి తీసుకొని వశిష్ఠుల వారు రామ అనేటువంటిది పదాన్ని చేశారు, ఏర్పాటు చేశారు. ఆ రామ అనేదానికి అర్థం ఏమిటి అంటే రమంతే యోగినః యస్మిన్ ఇతి రామః. యోగులు ఏ పరబ్రహ్మతత్వంలో రమిస్తూ ఉంటారో దానికి రామ అని పేరు. మిగిలిన మంత్రాలన్నీ కూడా పరంపర సాధనలే తప్ప సాక్షాత్ సాధనలు కావు. ఒక్క రామమంత్రం మాత్రమే సాక్షాత్ సాధన మోక్షానికి. అందుకని దానికి తారక బ్రహ్మ మంత్రము అని పేరు. అటువంటి తారక బ్రహ్మ మంత్రము స్వరూపాన్ని ధరిస్తే రాముడైనాడు. అటువంటి తారక మంత్రాన్ని గుర్తు చేసేటువంటి అద్భుతమైనటువంటి ఈ సంకీర్తనను అంతే భక్తితో చక్కగా సంకీర్తన చేసినటువంటి శ్రీధృతికి అభ్యుదయ పరంపరాభివృద్ధి కలగాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. ధన్యవాదాలు. అన్నమయ్య శ్రీవారి భక్తుడు, వాగ్గేయకారుడు, యోగ సాధకుడు. నారసింహ మంత్రాన్ని ఉపాసించి శ్రీ నరసింహస్వామి మహిమను అనేక సంకీర్తనల్లో తెలిపారు. అల్లవాడే గద్దె మీద నౌభళపు గుహలోన అనే ఆధ్యాత్మిక సంకీర్తనను యువ గాయని గాయత్రి సింధుజ గానం చేయనున్నారు. ఆ శాంతం తిలకిద్దాం. ఎల్లవారి కరుణతో నేలుకొన్నాడు. అల్లవాడే గద్దె మీద నౌభళపు గుహలోన ఎల్లవారి కరుణతో నేలుకొన్నాడు. ఏలుకొన్నాడు.
మొక్కలపు హిరణ్యుని ముందలవట్టి గక్కన కడుపు చించి ఘనమైన పేగులు గక్కన కడుపు చించి ఘనమైన పేగులు వెక్కసపు జంధ్యాలుగా వేసుకొన్నాడు అల్లవాడే గద్దె మీద నౌబలపు గుహలోన ఎల్లవారి కరుణతో నేలుకొన్నాడు ఏలుకున్నాడు. పకపక నవ్వి విచ్చన విడిని శ్రీ వెంకట నారసింహుడు పచ్చిదేర నట్టి పకపక నవ్వి ఖర్చు పెట్టి దేవతల గాచి అభయమిచ్చి ఖర్చు పెట్టి దేవతల గాచి అభయమిచ్చి పెచ్చురిగి సంతోషన పెరుగుచున్నాడు అల్లవాడే అల్లవాడే గద్దె మీద నౌబలపు గుహలోన ఎల్లవారి కరుణతో నేలుకొన్నాడు అల్లవాడే ప్రహ్లాద వరదుని పరాక్రమ వైభవాన్ని భక్తితో ఆలపించావు గాయత్రి సింధుజ. ధన్యవాదాలు. శేష శైలేంద్ర గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యంపై మీ అభిప్రాయం చెప్తారా? అల్లవాడే గద్దె మీద నౌబలపు గుహలోన ఎల్లవారి గరుణతో నేలుకొన్నాడు. అహోబిళంలో ఆ గుహలో ఉన్న ఆ పరమాత్మ నృసింహావతారంలో వచ్చిన విష్ణుమూర్తి అందరినీ కూడా చాలా చక్కగా ఏలుకున్నాడట. ఉక్కుగంభములో పుట్టి ఉగ్రనారసింహుడు మొక్కలపు హిరణ్యుని ముందలబెట్టి గక్కున కడుపు చించి ఘనమైన పేగులు వెక్కసపు జంజాలుగా వేసుకున్నాడు. ఈ కీర్తనలు వింటూ ఉంటే ప్రత్యక్షంగా మనకి అతను నృసింహావతారం మన ముందే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటాయి అవన్నీ కూడా. నువ్వు కూడా అంతే అద్భుతంగా పాడావు. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా పాడావు. ఆముదల మురళి గారు, గాయత్రి సింధుజ పాడిన విధానం మీకు ఎలా అనిపించింది? కె రామాచార్యుల వారు స్వరపరిచినటువంటి ఆరభి రాగంలోని తాళ్లపాక అన్నమాచార్యుల వారి క్షేత్ర సంకీర్తనల్లో ఒక కీర్తనను పాడింది చక్కగా గాయత్రి సింధుజ. ఆరభి రాగం 29వ మేళకర్త రాగమైనటువంటి శంకరాభరణం యొక్క జన్యరాగం. సాధారణంగా దీన్ని వీరరసాన్ని పలికించేందుకు పాడుతారు. సాధారణంగా మనకు అన్నమాచార్యుల యొక్క సంకీర్తనల్లో వెంకట అనేటువంటి ముద్ర ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ వెంకట నారసింహుడు అనడంలో 2 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. వెంకట శబ్దానికి ఉన్నటువంటి శబ్దార్థం ఏమిటి? వేం అంటే పాపం అని, కట అంటే పోగొట్టేటువంటి వాడు అని. ఆ పాపాలను పోగొట్టేటువంటి వాడు నారసింహుడు అని అనడంలో జయ విజయులు స్ఫురిస్తారు మనకు. జయ విజయులే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు కాబట్టి వాళ్ళు సనకసనందనాథుల్ని అడ్డుకున్నటువంటి పాపాన్ని పోగొట్టడం కోసం ఇక్కడ నారసింహుడుగా ఉద్భవించాడు అనేటువంటి అన్వయం కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. దేవతలగాచి అభయమిచ్చి పిచ్చురేగి సంతోషాన పెరుగుచున్నాడు అని. ఎప్పుడు భగవంతునికి సంతోషం కలుగుతుంది అంటే తన భక్తుల్ని సంరక్షించినప్పుడు సంతోషం కలుగుతుంది. ప్రహ్లాదుని ఆయన కాపాడినప్పుడు ఆయన సంతోషంతో ఒక్కసారిగా పెరిగిపోయినాడు అని చెప్పి అన్నారు. అది ఈ కీర్తనలో ఉన్నటువంటి మంత్రశాస్త్ర రహస్యాలు కావచ్చు, లేదా భక్తితత్వ రహస్యాలు కావచ్చు, అన్నిటినీ ఇందులో ఇమిడ్చి పదకవిత పితామహులైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యులు గారు పారవశ్యంతో రచించినటువంటి కీర్తన ఇది. అటువంటి దాన్ని అంతే పారవశ్యంతో గానం చేసినటువంటి గాయత్రి ఇతోధికమైనటువంటి వృద్ధిని పొందాలని స్వస్తివాచకం పలుకుతూ శుభం భూయాత్.
అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కొప్పరపు శేషశైలేంద్ర గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ ఆముదాల మురళీ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ కూడా మనసారా ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు పద్మావతి వల్లభుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.